వెల్కమ్ టు వైజాగ్ టెక్ బండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో జేఎల్ఎంకి సంబంధించిన బుక్ ఒకటి దొరుకుతుందండి. మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆ బుక్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా సింపుల్ ఫార్మేట్లో విభజించి పట్టిక రూపంలో కట్ట ఇవ్వడం జరిగిందండి. ఫార్ములాస్ కానీ ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 2-3 సార్లు ఎగ్జామ్ అయ్యేలోపు చదవడానికి ట్రై చేయండి. మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, మనం క్రాష్ కోర్స్లో భాగంగా ఇది లెక్చర్ నెంబర్ 8 అండి. ఫ్రెండ్స్, ఇవన్నీ ప్రాబ్లమ్సే కాబట్టి వెరైటీ ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జాగ్రత్తగా 1-2 సార్లు వినండి, విని నేర్చుకోండి. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. 5 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. చాలా బాగుంటాయి. నెట్వర్క్ థియరీ క్వశ్చన్స్ ఏంటంటే చూడగానే భయపడతాయి, కానీ మనం చేసుకుని వెళ్ళి కొలిది మనకి ఆన్సర్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి. చూడండి, 5 ఐడెంటికల్ ల్యాంప్స్ అంటే ఒక 5 ల్యాంప్స్ ఉన్నాయంట. 5 ఐడెంటికల్ ల్యాంప్స్, ఈచ్ రెసిస్టెన్స్ 1100 ohms ఇచ్చారంటే 5 ల్యాంప్స్ ఇచ్చారండి. ఇక్కడ 1 2 3 4 5 ఈచ్ ల్యాంప్ తాలూకా రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చారండి? 1100 ohms ఇచ్చారనమాట. ఫిగర్లో చూపించిన విధంగా ద రీడింగ్ ఆఫ్ ఐడియల్ యామీటర్. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అని అడిగారండి. ఫ్రెండ్స్, ఏం లేదు, ఫస్ట్ ఏం చేద్దామంటే టోటల్ కరెంటు మనం ఐ కనుక్కుందాం. ఈ ఐ కరెంటు 1 2 3 4 5 కూడా సేమ్ రెసిస్టర్లు కాబట్టి ఇందులో ఎంత ఫ్లో అవుద్దండి? I/5 ఫ్లో అవుద్ది. ఇందులో I/5 ఫ్లో అవుతుంది. ఇందులో ఎందుకంటే అన్నీ సేమ్ కాబట్టి 5 ఉన్నాయి కాబట్టి I/5 అనే కరెంట్ అనేది మనకి ఫ్లో అవుతుంది కదండి. I/5 చూడండి, ఇక్కడ కరెంట్ అడిగారు. చూడండి, ఈ కరెంటు డివైడ్ అవుతుంది, మిగిలిన కరెంట్ వెళ్తుంది, డివైడ్ అవుతుంది, కరెంట్ ఇలాగ వెళ్తుంది. సో ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కరెంటు ఎక్స్ అనే కరెంట్ వస్తే ఇక్కడికి ఎక్స్ కరెంట్ వచ్చింది అనుకోండి. ఈ కరెంటు చూడండి, ఎక్స్ కరెంటు ఇక్కడ డివైడ్ అవుతుంది, ఇక్కడ డివైడ్ అవుతుంది, ఇక్కడ డివైడ్ అవుతుంది. సో ఈ కరెంట్ మొత్తం కలిపి మళ్ళీ ఇక్కడికి ఎంత వస్తుందండి? ఎక్సే కదా. అంటే ఇక్కడ ఎక్స్ కరెంట్ ఫ్లో అవుతుందంటే ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ ఇక్కడ ఎక్స్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ 2 కరెంట్లు కలుపుని ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఎంత వస్తుందండి? ఐ వస్తుంది. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. ఎక్కడ కూడా మనకి కరెంట్ అనేది తగ్గిపోవడం పెరగడం ఉండదండి. సర్క్యూట్లో ఎంత స్టార్ట్ అయింది కరెంటు, అంత కరెంట్ రిటర్న్ వచ్చేస్తుంది. ఇక్కడ ఐ కరెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడికి ఐ కరెంట్ రిటర్న్ అయిపోద్ది. సో ఇక్కడికి ఎక్స్ వచ్చింది అనుకుంటే మనకి ఆమీటర్లో కూడా ఎక్స్ అనమాట. సో ఈ విధంగా మనం ఎక్స్ కనుక్కోవాలండి. చాలా ఈజీ. ముందు మనం ఏం చేద్దామంటే టోటల్ కరెంట్ కనుక్కుందామండి. టోటల్ కరెంటు మనకి ఇక్కడ టోటల్ వోల్టేజ్ ఇచ్చాడు 220 volts అనేది మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరిగిందండి. ఈచ్ రెసిస్టర్ వాల్యూ ఎంత అండి? R = మనకి 1100 ఇచ్చారు. టోటల్ 5 ఉన్నాయి కాబట్టి సో టోటల్ రెసిస్టెన్స్ RT = ఏమవుతుందంటే అన్నీ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనకి R/5 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 1100/5. 5 ఒకట్లు 5 రెళ్ళు అండి, 1 మిగులుతుంది, 5 రెళ్ళు 10 0. అంటే టోటల్ రెసిస్టెన్స్ RT = 220 ohms వచ్చింది. అప్పుడు కరెంట్ I = ఎంత అవుతుందండి? వోల్టేజ్ కూడా 220 కాబట్టి 220/220 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 amp అనేది మనకి కరెంట్ వచ్చిందంటే ఇక్కడికి 1 amp ఫ్లో అవుతుందండి. ఈ 1 amp 1/5 కింద 1/5 కింద 1/5 కింద డివైడ్ అయిపోతుందండి. సో ఈ 1లోంచి ఇక్కడికి 1/5 పోతుంది. సో మీరు సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. అంటే టోటల్ కరెంటు 1 amp వస్తుంది అనుకోండి, ఇక్కడికి 1 amp వస్తుంది ఈ జంక్షన్ దగ్గరికి. అంటే ఇక్కడికి 1/5 ఇటు వెళ్తుంది, 1/5 ఇటు వెళ్తుంది, మిగిలిన కరెంట్ ఇటు వెళ్తుంది. సో ఇటు వెళ్ళి కరెంట్ మిగిలింది ఎంత అండి? 2/5 ఇటు వెళ్ళిపోతుంది, 2/5 ఇటు వెళ్ళిపోతుంది. మిగిలిందంటే ఈ 1/5 ఈ 1/5 ఈ 1/5 అంటే ఈ 3/5 కరెంట్ ఇక్కడ ఫ్లో అవుతుంది. సో ఇక్కడికి 3/5 ఫ్లో అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడికి 3/5 వస్తుందంటే ఇదే కరెంట్ కదండి, ఇక్కడ కూడా వస్తుంది 3/5 ఇదనమాట. ఈ విధంగా చేయాలండి. ఈ 3/5 కరెంటు ప్లస్ ఇక్కడికి 1/5 వస్తుంది అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది? 4/5. అగైన్ 4/5 ఈ కరెంట్ 1/5 ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? 5/5 అంటే 1 amp. సరిపోయింది కదండి. ఈ విధంగా చేయాలండి. చాలా ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఈచ్ రెసిస్టర్ కరెంట్ ఎంత అని చెప్పేస్తారు, కానీ ఇలాంటి దగ్గర కరెంట్ అడిగారు అంటే చాలా కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ 3/5 వచ్చింది, ఇక్కడికి ఎంత అవుతుందండి? ఇక్కడికి 1/5, ఇక్కడ 1/5 అంటే ఇక్కడికి ఎంత అవుద్ది? 2/5 అవుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ 2/5 వచ్చింది, ఇక్కడ కరెంట్ ఎంత అని అడిగితే ఇది 1/5 అంతే కదండి. సో ఈక్వల్ రెసిస్టర్లు ఉన్నప్పుడు ఈ విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు, చాలా ఈజీగా చేయొచ్చండి. ఫ్రెండ్స్, 6th ప్రాబ్లం చూడండి. ఫిగర్ సోర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ క్లోజ్డ్ సర్క్యూట్. అంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఉంది, అదొక పార్ట్ ఇచ్చారు. తో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్ ఏకి బికి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని అడిగారు. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే
డైరెక్ట్గా ఏకి బీకి ఒక బ్యాటరీ తగిలించేయండి. సింపుల్. ఏకి బీకి ఒక బ్యాటరీ తగిలించండి. ఇదే పొటెన్షియల్ డిఫరెన్స్ ఏకి బీకి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వోల్టేజ్ని ఫర్ ఎగ్జాంపుల్ V అనుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాగా ఏదో ఒక డైరెక్షన్లో కరెంట్ డైరెక్షన్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఈ డైరెక్షన్లో KVL అప్లై చేసేయండి. సో దీనికన్నా ముందు ఇక్కడ 3 amps ఫ్లో అవుతుంది కాబట్టి ఇది ప్లస్ ఇది మైనస్ 3 × R అంటే ఇది 18 వోల్ట్లు అవుతుంది. ఇది 8 వోల్ట్ ఇచ్చాడు. ఇదే 3 amps 3 amps ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది ప్లస్ ఇది మైనస్ 3 3 9 వోల్ట్. ఇది ఒకటి చేస్తే మీకు మీ చేతిలో మీకు ఆన్సర్ వచ్చినట్టే. సో ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతున్నాను కాబట్టి ఫస్ట్ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ వేసాను. మైనస్ V ఇలా ట్రావెల్ అవుతూ ఇటు వెళ్ళాను. ప్లస్ మైనస్ కాబట్టి ప్లస్ 18 వోల్ట్. సో మళ్ళీ అగైన్ ఇక్కడ ప్లస్ ఇది మైనస్. సో ప్లస్ 8 వోల్ట్. అగైన్ ప్లస్ 9 వోల్ట్. అలాగే ఇక్కడ చూడండి ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి చిన్న ప్లేట్ మైనస్. సో మైనస్ 6 = 0. సో ఈ V ఎటు పంపించేస్తే V = 18. చూడండి 18 + 8 సింపుల్ మ్యాథమెటికల్. 18 + 8 ఎంత అండి 26. 26 + 9 35. 35లోంచి 6 తీసేయండి. 6 తీసేంత మనకి 29 వోల్ట్ వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, క్యాలిక్యులేషన్ ఏమైనా మ్యాథమెటికల్ కరెక్షన్ ఉన్నా ఇది మీరు జస్ట్ ప్రొసీజర్ అర్థం చేసుకోండి. సో వోల్టేజ్ V = ఎంత వచ్చింది 29 వోల్ట్. ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎప్పుడైనా పొటెన్షియల్ డిఫరెన్స్ అని అన్నప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా జస్ట్ అక్రాస్గా ఒక బ్యాటరీ కనెక్ట్ చేసుకోండి. మీరు ఈజీగా మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ద కరెంట్ ఇన్ 2 ohm రెసిస్టర్ అని అడిగారండి. ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇక్కడ చూడండి 1.4 amps కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో ఇక్కడ కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుందండి. సేమ్ సిరీస్లు ఉన్నాయి కాబట్టి. అలాగే 25 ohms ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుందండి. సో దీన్ని నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఇది 1.4 amps కదా, దీన్ని నేను ఏం చేస్తానంటే రెండింటిని సిరీస్ కాంబినేషన్ కలిపేస్తానండి. సో 10 + 2 అంటే ఇది 12 ohms. 25 + 5 అంటే ఇది 30 ohms. మనకు అడిగింది 2 ohms దగ్గర కాబట్టి ఈ కరెంట్ అడిగాడండి. జస్ట్ సింపుల్. ఈ కరెంట్ I = టోటల్ కరెంట్ ఎంత 1.4 × ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంత 30. 30 / టోటల్ రెసిస్టెన్స్ ఎంత 30 + 12 అంటే ఎంత 42. సో సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయకపోతే మళ్ళీ దొరికిపోతామండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.4 × 30 అంటే 0 తీసేయండి 14 చేయండి. సో నా 14 3 ఎంత 42. 42 / 42 ఈజ్ ఈక్వల్ టు 1 amp. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 2 ohm రెసిస్టెన్స్ ఎంత వచ్చిందండి 1 amp అనమాట. సో ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కూడా మీరు చూసి భయపడకండి. ఎందుకు 1.4 అవగానే మనకి పాయింట్లో వచ్చేస్తుందేమో, సాల్వ్ చేయడం కష్టమేమో అనుకుంటారు. కానీ ఆబ్జెక్టివ్లు ఎప్పుడు కూడా మనకి ఈజీగా తగ్గొట్టేలాగా ఇస్తాడండి. మనకి డెనామినేషన్స్ కూడా మీరు ఏం వరీ అవ్వద్దు. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 లైన్ల క్వశ్చనే కానీ ఆన్సర్ చాలా టిక్కీగా ఉందండి. క్వశ్చన్ టిక్కీగా ఉందండి. ద కరెంట్ ఇన్ ఏ కాయిల్ ఆఫ్ రెసిస్టెన్స్ 90 ohm. అంటే ఒక కాయిల్ ఉంది. కాయిల్ రెసిస్టెన్స్ ఎంత 90 ohm. చూడండి, ద కరెంట్ ఇన్ ఏ కాయిల్ రెసిస్టెన్స్ 90 ohm ఈజ్ టు బీ రెడ్యూస్డ్ బై 90%. అంటే ఒక కాయిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయిల్లో ఫ్లో అయ్యే కరెంటు ఈ కాయిల్లో ఫ్లో అయ్యే కరెంట్ I అనుకుంటే ఈ కరెంట్ని ఏం చేయాలంటే 90% తగ్గించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 యూనిట్ ఉందనుకోండి 100%. 1 యూనిట్ 100%. 90% తగ్గించేమో అంటే మిగిలింది ఎంత 10%. అంటే 0.1కి తీసుకురావాలి. 10% అంటే 0.1 అంటే 1 ఆంపియర్ ఉన్న కరెంట్ని 90% తగ్గిపోతే మిగిలిన శాతం ఎంత ఉంటుందండి 0.1 ఉంటుంది. సో 0.1 I వచ్చేయాలి. అంటే I అనే కరెంటు ఫ్లో అవుతుంది జనరల్గా. కానీ నాకు అంత కరెంట్ ఫ్లో అవ్వకూడదు. కాయిల్లో ఫ్లో అయితే కాలిపోవచ్చు, సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, కరెంట్ తగ్గించుకోవాలి. ఎంత తగ్గించాలి 0.9 Iకి తగ్గించాలంట. అప్పుడు ఇది ఇక్కడ కరెంట్ తగ్గాలి అంటే ఏం చేయాలండి, ఆబ్వియస్లీ మీకు ప్యారలల్లో ఇంకొక రెసిస్టర్ అనేది పెట్టాలి. ఈ రెసిస్టర్ వాల్యూ దీనికన్నా ఖచ్చితంగా ఎంత ఉండాలండి, తక్కువ ఉండాలి. ఎప్పుడైతే తక్కువ ఉందో ఈ I అనే కరెంటు చూడండి, స్టార్టింగ్లో ఇందులో I కరెంట్ ఫ్లో అవుతుంది, కానీ ఇందులోకి ఎంత ఫ్లో అవుతుంది, నెక్స్ట్ 0.1 I నాకు కావాలి. 0.1 I కరెంటే ఇందులోకి ఫ్లో అవ్వాలి. మిగిలిన కరెంట్ అంతా ఇందులోకి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ అప్పుడు ఇక్కడికి ఎంత అవుతుంది 0.9 I వెళ్ళిపోవాలన్నమాట.
అర్థమైంది కదండి. స్టార్టింగ్ ఒక 90 ఓం రెసిస్టర్ ఉన్న కాయిల్లో ఐ అనే కరెంట్ ఫ్లో అయిపోతుంది నార్మల్గా. అయితే నాకు ఈ 90 ఓమ్స్ ఉన్న కాయిల్, సో ఈ కాయిల్లో అంత కరెంట్ వెళ్ళకూడదు. ఎంత వెళ్ళాలి? 90% తగ్గిపోవాలి. అంటే అంత ఐ అనే అంటే 1 ఆంపియర్ ఫ్లో అవ్వాల్సింది 0.1 ఆంపియర్ ఫ్లో అవ్వాలి. అలా చేయాలంటే ప్యారలల్ ఏం చేయాలి? ఒక రెసిస్టర్ పెట్టాలి. సో ఆడేమైనా క్వశ్చన్, వాట్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, అంటే ఈ రెసిస్టర్ వాల్యూ ఎంత పెట్టాలి? సింపుల్గా మీరు చూడండి, ఇక్కడ 90 ఓం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా 90 కన్నా తక్కువే ఉండాలి. అంటే ఆప్షన్ 100 ఉంది కాబట్టి దీన్ని రాంగ్. 90 ఉందంటే రెండింటిలో సేమ్ కరెంట్ ఫ్లో అయిపోతుంది కాబట్టి ఇది కూడా రాంగ్. సో మీకు టైం లేకపోతే 9 కానీ 10 కానీ పెట్టుకెళ్ళిపోండి, 50% రైట్ అయిపోతుంది ఆన్సర్. ఏదో ఒకటి రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. టైం తక్కువ ఉందంటే, టైం ఉందంటే చెయ్యండి. సో ఇక్కడ 0.1 I ఇంటూ 90 ఓమ్స్ ఫ్లో అవుతుంది, ఇక్కడ 0.9 I ఇంటూ R ఫ్లో అవుతుంది. సో సింపుల్, మనకు R కావాలి. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంతో, ఇక్కడ కూడా వోల్టేజ్ డ్రాప్ అంతే కాబట్టి ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ I ఇంటూ R. I అంటే ఎంత? 0.1 I కదా, 90% తగ్గిపోయింది కాబట్టి 0.1 వచ్చింది ఇంటూ 90 ఓం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఎంత? 0.9 టైమ్స్ ఆఫ్ I ఫ్లో అవుతుంది, అంతే కదండి. 0.1 ఇటు ఫ్లో అయితే ఇన్కమింగ్ కరెంట్ I, అవుట్ గోయింగ్ కరెంట్ ఎంత అవ్వాలి? 0.1 ప్లస్ 0.9 కలిపితే I అయిపోతుంది కాబట్టి ఈ కరెంట్ 0.9 వచ్చింది ఇంటూ R. సో I క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు ఏమవుతుంది? 0.1 ఇంటూ I అంటే ఇది 0.1 టైమ్స్ 90 ఉంది కాబట్టి ఇది 9 వేసుకోవచ్చు. 9 డివైడెడ్ బై 0.9 దట్ ఈజ్ ఈక్వల్ టు R. ఇది మీ క్యాలిక్యులేషన్ రాకపోతే ఇంటూ 10/10 వేయండి, అంటే 90/9 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఓం. సో ఆప్షన్ డి ఈస్ రైట్. చెప్పాను కదా, ఈ రెండింటిలో ఏదో ఒకటి రైట్ అవుతుంది. ఈ రెండు అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఎప్పుడైతే ఇందులో కరెంట్ తగ్గాలో మనకి ప్యారలల్లో 90 ఓం కన్నా తక్కువ రెసిస్టెన్స్ పెడితేనే అవుతుంది. అలా 90 ఓం ఉంది, 100 పెడితే పని అవ్వదు. ఈక్వల్ టు 90 పెట్టినా పని అవుతుంది, ఎందుకంటే ఇది 90 ఉందనుకోండి, ఇందులో సగం కరెంట్ ఇందులో సగం కరెంట్ ఫ్లో అయిపోతుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ట్రిక్కీగా ఉంటాయి, చాలా ఈజీ. అది క్వశ్చన్ అర్థం చేసుకోవడమే కొద్దిగా మీకు కష్టం అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ 10వ క్వశ్చన్ చూడండి. ఏ వైర్ హ్యాజ్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 6 ఓమ్స్, అంటే ఒక వైర్ ఉంది ఫ్రెండ్స్, వైరు ఉంది, దాని ఓమ్స్ అంతా 6 ఓమ్స్ ఇచ్చారు. ఇట్ ఈస్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఈక్వలెంట్ ట్రయాంగిల్, అంటే ఈ వైర్ని ఏం చేశారంటే ఇలా ఒక ట్రయాంగిల్, ఈక్వలెంట్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే 3 భుజాలు సమాంతరంగా ఉంటాయి, అంటే సమానంగా ఉంటాయి. ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 కార్నర్స్. సో ఎనీ 2 కార్నర్ దగ్గర ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అని అడిగారు. చాలా ఈజీ అండి, మీరు ఈ ఫిగర్ వేసుకోగలిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఒక వైర్ ఉంది, ఆ వైర్ని నేను ఏం చేశానంటే 3 ఈక్వల్ పార్ట్ల కింద ఇలాగా జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇదొక ముక్క ఇదొక ముక్క కింద నేను పెట్టేశాను. సో ఏ బి సి అయ్యింది. ఈ వైర్ తాలూకు రెసిస్టెన్స్ ఎంత అన్నారండి? 6 ఓమ్స్ ఇచ్చారు కాబట్టి ప్రతి ముక్క ఈక్వల్గా డివైడ్ చేశాం కాబట్టి ఇది 2 ఓము, ఇది 2 ఓము, ఇది 2 ఓము. రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 కార్నర్స్, అంటే ఇదొక కార్నర్ లేదా ఈ రెండు ఏదన్నా 2 కార్నర్ల మధ్య రెసిస్టెన్స్ ఎంత అడిగారు. సో నేను ఏం చేస్తానంటే బీకి సికి మధ్య తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, కరెంట్ ఇలా ట్రావెల్ చేస్తుంది. కరెంట్ ఏమైంది? ఇటు డివైడ్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, ఇదే కరెంట్ సేమ్ ఇదే 2 ఓమ్స్ నుంచి ఫ్లో అవుతుంది, మళ్ళీ కలిసి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? 2 ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. అప్పుడు మీకు నెట్ ఏమవుతుంది? ఇది 2 ఓమ్ ఇలాగ ఉంటుంది. ఈ 2 సిరీస్లో ఉన్నాయి కాబట్టి రెండింటిని మనం కలిపేయచ్చు. ఇది 2 ఓమ్ ప్లస్ అంటే 2 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఓమ్ అయింది. ఇది బి అయ్యింది, సి అయింది. మనకి ఎఫెక్ట్ కావాలి కాబట్టి 4 ఓమ్ ఇన్ ప్యారలల్ విత్ 2 అగైన్. సో 2 ఉంటే డైరెక్ట్గా 4 × 2/4 + 2 6 అంటే 8/6 అంటే ఎంత అండి? 4/3 ఓమ్. చాలా ఈజీ క్వశ్చన్ అండి, కానీ థియరిటికల్ రూపంలో మీకు ఇది మార్చడం రాగలిగితే ఈజీగా చేయగలుగుతారు. ఫ్రెండ్స్ ఇక్కడితో నేను ఈ వీడియో క్లోజ్ చేస్తున్నానండి. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. అలాగే మన ఛానల్ తరపు నుంచి అమెజాన్లో మీకు జేఎల్ఎంకి అలాగే ఐటీఐ లెవెల్కి ఆల్ ఐటీఐ లెవెల్కి కొన్ని ఎగ్జామ్స్లో డిప్లొమా కూడా యూజ్ అవుతుందండి. మీకు మెయిన్ ఎస్పెషల్ అందులో థియరీ ఆబ్జెక్టివ్ రెండు కూడా కవర్ చేస్తూ అప్డేటెడ్ వర్షన్ బుక్ ఒకటి అమెజాన్లో దొరుకుతుంది. బుక్ తాలూకు బయ్యింగ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. అలాగే జేఎల్ఎంకి సంబంధించి క్రాష్ కోర్స్ అనేది చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో మీరు ఎక్కువగా మీకు సబ్జెక్ట్ ఇచ్చే విధంగా ఉంటుంది. అలాగే ఇదే సర్క్యూట్ థియరీకి సంబంధించి మన ఛానల్లో మ్యాక్సిమం అన్ని వీడియోస్ కవర్ అయ్యేలాగా ప్లేలిస్ట్ ఉందండి. అక్కడికి వెళ్ళి ప్రతి వీడియో అట్లా నోడల్ అనాలిసిస్ అంటే ఏంటి, లూప్ అనాలిసిస్ అంటే ఏంటి చాలా డెప్త్గా చెప్పడం జరిగిందండి. అవన్నీ కూడా మీరు అక్కడ నుంచి చూసి నేర్చుకోవచ్చు. మీకున్న టైం బట్టి టైం తక్కువ ఉంది, ఫాస్ట్గా నేర్చుకోవాలనుకుంటే ఈ క్రాష్ కోర్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.